అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నాతో మాట్లాడాడే చెప్తున్నా, నాకు జన్మ ఇచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా, నువ్వు చేయి నాతో మాట్లాడలేదని చెప్పాను. మీ అమ్మ నాన్న మీద మాట మాటకి చెప్తారు కదా. అరే ఎన్టీ రామారావు గారు, బసవతారకం గారు ఎంత క్యారెక్టర్ ఉన్నోళ్ళు, ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళు, ఎంత సంస్కారవంతంగా బతికారు. వాళ్ళ కడుపును పుట్టి ఈ రకమైనటువంటి నీచపు మాటల అసెంబ్లీలో పోనీ ఎక్కడో అక్కడ కూర్చుని చీకట్లో ముందేస్తే మాట్లాడామంటే అది వేరు. ఎవడో వీడియో తీసే ఫోన్లో తీసేశాడు, బయట పెట్టేశాడంటే అర్థం ఉంది. అసెంబ్లీలో మాట్లాడతారు. నన్ను అడిగావు బాలకృష్ణ, నన్ను అడిగావు ఫోన్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చు నేను వచ్చి కలుస్తానని చెప్పాను. అఖండ సినిమా కోసం మిరియాల రవీందర్ రెడ్డి ఆయన ఎవరో ఉన్నాడు, నా దగ్గరికి వచ్చాడు. నన్ను అడిగి 10 మందితో మాట్లాడించి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. సార్ మా హీరో గారు మాట్లాడుతా అంటున్నారు, కొద్దిగా మాట్లాడండి సార్ అన్నాడు. మీకు అభ్యంతరం అన్న, నాకే అభ్యంతరం లేదు, మాట్లాడండి, నేను మంత్రిని, మాట్లాడాలి, బాధ్యత, మాట్లాడించండి అండి. మాట్లాడావు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టా ప్రవర్తించాడు నేను వెళ్ళి అడిగితే, సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్, వస్తాడంటే మిమ్మల్ని కలుస్తా అంటే కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాను. ఏ బాలకృష్ణ? చంద్రబాబు నాయుడు బామ్మర్ది. అవునండి, ఆయన బామ్మర్దే. మన దగ్గరికి ఎందుకు, ఏం పని ఏంటి అంటాను. అఖండ సినిమాకి లీనియంట్గా ఉండాలంట. వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటారు టికెట్లు, ఎక్కువ షోలు వేసుకుంటారు, బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందంట. మామూలుగా బడ్జెట్ 45 కోట్లు ఎంతో అనుకుంటే అది ఆ డైరెక్టర్ వల్ల అంటే ఎక్కువగా అమ్మారని చెప్పని రేట్లు ఎక్కువగా అమ్మారంట. ఎక్కువగా అమ్మటం వల్ల దాన్ని 70 కోట్లకు తీశారంట. కాబట్టి అమ్మపోతే సినిమా బాగా తీసాం, బాగా వచ్చింది, మంచి సినిమా తీశాను, కాబట్టి చూసి చూడండి పొమ్మని అడుగుతున్నాడండి. సరే ఏదో మాట్లాడే సరే, వాళ్ళకి ఎంత సాయం కావాలంటే చేసి పెట్టని చెప్పి అంత హుందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష. వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు మీకు సాయం తెలీదా? యావజ్జీవ కారాగారం అనుభవించాల్సినోడు కదా. జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా? మనిషి జన్మెత్తినోడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు. అట్లాంటిది ఏమవ్వాలి? ఏం చేశారు? కొడుకు సాయం చేశాడే తెలీదా? చేశాడు కదా. అడగంగానే మీరు రాబాబా మేము జగన్ దగ్గరికి రామని చెప్పు, తప్పే ఉంది. రాజకీయంగా వాడుకో, మేము ఎప్పుడు జగన్ కలవలేదని చెప్పు, తప్పే ఉంది. నిజమే కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కలవలేదు, ఓకే. అంతేగాని నేను రానున్నాను, ఎవడు రానున్నది? ఎవడు హాస్పిటల్ బిల్లు కోసం డాక్టర్ హరికృష్ణ, ఎవరైతే ఆరోగ్యశ్రీ చూసేవాడు హరికృష్ణతో మాట్లాడలేదు? మా బావ ఉండగానే బిల్లులు ఆగిపోయినాయి, మాకు బిల్లులు ఇప్పించండి అని అడగలేదా? బిల్లులు ఇవ్వలేదా జగన్ గారు? ఏం సైకో మీ బసవతారకం హాస్పిటల్ని ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టాడా? మీరు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారికి ముందు అంటే మీ బావ గవర్నమెంట్లో బసవతారకం హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్కి మీరు స్థలం తీసుకుని జగన్ వచ్చాడని చెప్పి కట్టకుండా మీరు హాస్పిటల్ ఆపేసి ఇప్పుడు కొత్తగా శంకుస్థాపన చేస్తారు మీరు. అంటే ఎవడు సైకో? నువ్వో సైకో, జగన్మోహన్ రెడ్డి గారు సైకో బుద్ధులు, సైకో ఆలోచనలు ఎవరి? తప్పు కదా, ఇట్లా మాట్లాడచ్చా అని అడుగుతున్నాను. ఇప్పుడు మీకు చిరంజీవి గారంటే పడదు, ఈర్ష్య ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ఈర్ష్య ద్వేషాలు ఉన్నాయి. పట్టుకో అలా కుములు చచ్చిపోతున్నారు ఇంకో లోపల. అది మీ బావకే చెప్పుకోవాలి. బావా మనం సపరేట్గా తోసేద్దాం బావ, వీళ్ళని అనవసరం బావా, మనం 164 అలా 21 ఎంతో కదా, మన పనిలో మనం ఉందాం బావానా అని మీ బావకు చెప్పుకోవాలి. ఊరోళ్ళ మీద జగన్ మీద పడి ఆడవటం ఎందుకు? నిజంగానే ఈ కామినేని శ్రీనివాసు ఇట్లాంటి అవాకులు చవాకులు తప్పుడు మాటలు నిజంగా
చిరంజీవి గారికి విలువిచ్చి మర్యాద ఇచ్చి సొంత అన్నలాగా ఆయన్ని ఆత్మ అభిమానంతో చూసుకుంటే చివరికి పవన్ కళ్యాణ్ ఇట్లాంటి చాలామంది ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడి ఎన్ని నిందలు మోసాం ఈరోజు దాకా కూడా. దాదాపుగా ఒక 3-4 సంవత్సరాలుగా ఎన్ని నిందలు మోస్తూ వస్తున్నాం. నిజంగా చిరంజీవి గారు ఇవాళ రాసినటువంటి ఉత్తరమే పవన్ కళ్యాణ్ వాగినప్పుడే రాసి ఉంటే కనుక అతను నోరు మూతపడేది, జగన్ గారి మీద కూడా ఇంత విషం చిమ్మేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు. సరే, మంచికో చెడుకో చిరంజీవి గారిని కూడా స్వాగతిస్తున్నాను. ఇట్లాంటి దుర్మార్గులు కామినేని శ్రీనివాసు, బాలకృష్ణ లాంటి తప్పుడు మాట్లాడేవాళ్ళు, దుర్మార్గులు, కిరాతకులు, నోళ్లు మూయించేటువంటి మంచి పని వాళ్ళకైనా చేశారు చిరంజీవి గారు. ఆయన తక్షణం స్పందించినందుకు మనస్ఫూర్తిగా ఆయన స్వాగతిస్తున్నాం. ఆయన మాటల్ని ఆయన రిలీజ్ చేసినటువంటి ఆ ఉత్తరాన్ని, జరిగిన సంఘటనలు చెప్తూ, అంటే అంత గొప్పగా వాళ్ళని చూస్తే ఈ రోజుకి మేము తప్పులు చేసి ఉంటే, సినిమా ఇండస్ట్రీ పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయితే నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని నేను నిలదీస్తున్నాను. మేము ఇచ్చిన జీవో ఈ రోజుకి మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? రద్దు చేయాలి కదా. మా నిర్ణయం తప్పుడుదైతే, సినిమా పరిశ్రమ పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయితే మీరు ఎందుకు రద్దు చేయట్లేదు? అదే జీవోని అనుసరించి వాళ్ళకి మీరు అందరికీ సినిమా రేట్లు ఎందుకు మీ దగ్గరికే రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళని కాళ్ళకాడికి పిలిపించుకోవడం అని మీరు దుర్భాషలాడింది, మరి ఇవాళ మీరేం చేస్తున్నారు అంటున్నారు. ఎవరి కాళ్ళు బ్లాక్లో అమ్ముకోవచ్చు కదా, మీరెందుకు నియంత్రిస్తున్నారు? మీ కాళ్ళకాడికి ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? మీ కాళ్ళకాడికి ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? అంటే మీరేమో పైనుంచి పైలోకం నుంచి సరాసరి బ్రహ్మదేవుడు బొడ్లోంచి ఊడిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారేమో వాళ్ళ అమ్మ కడుపులోంచి ఊడిపడ్డాడు నేల మీద. మీరు చేస్తే అన్నీ పత్తిత్తు కౌర్లు, మీరు చేసేవన్నీ. అతను చేస్తే పాప పనులు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే. సిగ్గు లేకుండా అదే జీవోని అనుసరిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో అదే సాంప్రదాయాన్ని, అదే రూల్స్ని మీరు ఎందుకు కొనసాగిస్తున్నారని అడుగుతున్నాను. కొనసాగించకూడదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా చిరంజీవి గారికి, మహేష్ గారికి, అలాగే మన రాజమౌళి గారికి, ప్రభాస్ గారికి, వీళ్ళందరికీ చెప్పారు, నా భయం ఏం లేదు అన్నా, నా భయాలు ఒకటే, మీరు పేదవాడికి సినిమా టికెట్ అందకుండా తీసుకెళ్ళిపోయే పరిస్థితి ఉంటే, కుటుంబం సినిమాకి వెళ్తే మినిమం 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు లేచి వెళ్ళిపోతే, ఇవాళ ఓటీటీ వచ్చేసినాయి, నెలకి 100 రూపాయలు కడితే చందా మొత్తం అన్ని సినిమాలు ఇంట్లో చూసే పరిస్థితి ఉన్నప్పుడు, టీవీ స్క్రీన్లు కూడా మారిపోయినాయి. అన్నీ ఓఎల్ఈడీలు, ఇట్లాంటి రకరకాల డిజిటల్ 8,000K 10,000K భవిష్యత్తులో ఇంకా మారిపోయే పరిస్థితులు ఉన్నాయి. హై క్వాలిటీతో, హై రిజల్యూషన్తో సినిమా సౌండ్ సిస్టమ్, ఎఫెక్టివ్ సౌండ్ సిస్టమ్స్ వచ్చేసినాయి టీవీల్లో. సినిమా దెబ్బతినేస్తుంది. సినిమా థియేటర్లో కళ్యాణ మండపాలు గాను, కాంప్లెక్స్లు కానీ మారిపోయే పరిస్థితులు వస్తాయి. మీరేసుకుంటే సినిమా థియేటర్ దొరికే పరిస్థితి ఉండదన్నా, మీరు ఆలోచించండి అన్నా అని చెప్పి అందరికీ చెప్పారు. అందుకోసమే తప్పితే వేరే ఏం కాదు. సామాన్యుడికి ఇదొక్కటే మాత్రమే ఎంటర్టైన్మెంట్ అయిన, తెలుగువాడికి ఎంటర్టైన్మెంట్ అయిన సినిమా పరిశ్రమ మూతపడే పరిస్థితి వస్తుంది. థియేటర్లు ఉండవు, క్లోజ్ అయిపోతాయి థియేటర్లు అని చెప్పారు. అందుకు గురించి తప్పితే నాకేంటనా, మీరు ఎవరు సంపాదించుకుంటే, మీరు 50 కోట్లు తీసుకుంటే, 100 కోట్లు తీసుకుంటే నాకేంటనా? మీరు కష్టపడతారు, చేసుకుంటారు. ఆయన ఇంకో మాట కూడా ఆ రోజు చర్చలో మాట్లాడారు, అన్నా మీరు సంవత్సరానికి ఒక సినిమా, 2 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తే సినిమా ఇండస్ట్రీ కూడా, టెక్నికల్ టీం అంతా కూడా చచ్చిపోద్దన్నా.
మీరు టెక్నీషియన్స్ అందరూ కూడా మీరు ఒక సినిమా తీస్తారు, కానీ మీరు సంవత్సరానికి 4-5 సినిమాలు తీయకపోతే టెక్నీషియన్స్ ఏమైపోతారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏమైపోతారు? వాళ్ళ గురించి కూడా ఆలోచించండి అన్న సినిమా పెద్దలందరూ కూడా. సంవత్సరానికి ఒక సినిమా మీరు తీస్తే ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా 4 సినిమాలు తీస్తే 5 సినిమాలు తీస్తే అందరూ కలిసి మరి క్యారెక్టర్ ఆర్టిస్టులు చిన్న నటులు భోజనం ఎట్లా? టెక్నీషియన్స్కి భోజనం ఎట్లా? భోజనం ఎవడ పెడతాడు? ఇదొక వ్యసనం లాంటిది, దీనికి అలవాటు పడ్డాడు దీనికి తప్పితే ఇంకో పనికి వెళ్ళలేడు. ఇవన్నీ చర్చ వచ్చినాయి. మీరందరూ 4 సినిమాలు చేస్తే బాగుంటుంది ఒక్కొక్కళ్ళు సంవత్సరానికి కనీసం అని చెప్పారు కదా, మాట్లాడుకున్నాం కదా. ఇంత గొప్పగా సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడాడు కదా. మీరందరూ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తాను ఇల్లు కట్టుకోమని చెప్పాడు కదా చిరంజీవి గారు. విశాఖపట్నంలో, రాజమండ్రిలో, కర్నూలులో, తిరుపతిలో ఒక్కొక్క స్టూడియో ఏర్పాటు చేద్దాం, ఒక్కొక్క ఫ్లోర్ కడదాం, మీరందరూ గవర్నమెంట్ని స్థలాలు ఇస్తాను, మీరు తల ఒక్కో చోట ఒక్కొక్క స్టూడియో కట్టండి, అంటే ఫ్లోర్ కట్టండి, షూటింగ్లు చేసుకుందాం, మీరు కాపురాలు కూడా వైజాగ్ రండి అని చెప్పని జగన్ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాడు కదా. వెంటనే చిరంజీవి గారు స్పందించి స్థలం కూడా కొనుక్కున్నారు కదా. ఏమాటగా మరి చిరంజీవి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పట్ల సోదర వాత్సల్యం, తమ్ముడు వాత్సల్యంతో ఉండేవారు. ఆ రోజు ఉన్నారు. ఈయన కూడా నా అన్న అన్నట్టుగానే ఆయన కూడా ఉన్నారు. ఇన్వైట్ చేయగానే రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు ఇద్దరు కలిసి స్థలం కొనుక్కున్నారు వైజాగ్లో. గవర్నమెంట్ ఇచ్చేదే ఉందిలే మనం కొనుక్కున్నాం, ఊరికి ఎవడో ఒకటి మాట అంటాడు, చిన్న చిన్న వాళ్ళకి స్థలాలు వస్తే పర్లేదని అని చెప్పి చిరంజీవి గారు స్పందించారు. ఇంత గొప్పగా సినిమా ఇండస్ట్రీ పట్ల నారా చంద్రబాబు నాయుడు గారు సినిమా వాళ్ళని వాడుకోవటం తప్పితే ఏనాడన్నా సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడ్డా? నాడు రాజశేఖర రెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే, సినిమా ఇండస్ట్రీని వాడుకోవటం తప్పితే నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఉపయోగపడ్డాడు సినిమా ఇండస్ట్రీకి అని అంటున్నాను. సినిమా వాళ్ళని ప్రచారానికి వాడుకోవటం, సినిమా వాళ్ళని అడ్వర్టైజ్మెంట్లు తయారు చేయడానికి వాడుకోవటం తప్పితే ఏ రోజు ఏం జరిగింది? నాడు తండ్రి కానీ నేడు కొడుకు కానీ సినిమా ఇండస్ట్రీకి అండగా నిలబడితే ఇంత కామినేని శ్రీనివాసును బాలకృష్ణ కలిసి ఇంత అసహ్యంగా మాట్లాడతారా? ఇంత నీచంగా మాట్లాడతారా? మరొకసారి చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్తూ, ఇట్లాంటి పాపాత్మల నోళ్ళు మూయించడానికి, నోట్లో గడ్డి పెట్టడానికి మీరు ఇండియాలో లేకపోయినా విదేశాల నుంచి స్పందించి మీరు పెద్ద మనసుతో మీరు ఉత్తరం రాసినందుకు, ఈ ప్రపంచానికి జరిగిన నిజాల్ని తెలియచెప్పినందుకు మరొకసారి ఆయనకి జగన్ గారి తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను.